అందరికీ నమస్కారం. ఈ శరీరం పేరు గోమాత సురేష్. ఆవుల వెనక ఎక్కువ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఈ పేరొచ్చింది. గోవులు వెనక తిరుగుతుంటా. ఈరోజు చాలా మంచి సమస్య ఏంటంటే చాలామంది అడుగుతా ఉంటారు. సార్ నాకు థైరాయిడ్ ఉంది, నాకు బీపీ ఉంది, లేకపోతే నాకు ఇంకో సమస్య ఉంది. ఇవన్నీ సమస్యలుంటున్నాయి. నిజానికి ఇవన్నీ సమస్యలు కాదు డిజార్డర్స్ అంటే ఇది కండిషన్స్ అంటాం. సో డిసీజ్ వేరే, కండిషన్ వేరే. చాలామంది అర్థం చేసుకోండి. చాలామంది ఎక్కువ మీరు బీపీ అందరికీ ఎక్కువ ఎవరికొస్తది? జెంట్స్‌కొస్తది. థైరాయిడ్ ఎక్కువ ఎవరికొస్తది? లేడీస్‌కొస్తుంటది. గుండె జబ్బులు ఎవరికొస్తుంది? మళ్ళీ జెంట్స్‌కొస్తుంటది. అంటే ఎందుకు ఇలాగా ఆడ, మగ ఎత్తుక్కుంటుంది ఎక్కువ? వ్యాధులనేవి ఆడ, మగ ఎందుకు ఎత్తుక్కుంటున్నాయి? అది మీరు అర్థం చేసుకుంటే ఇది కేవలం మానసిక సమస్య అంతే. ఇది ఎటువంటి ఇబ్బందికరమైన సమస్య కాదు. అర్థం చేసుకోవాలి మరొకసారి. ఇది డిసీజ్ కాదు. అంటే శరీరాన్ని ఇబ్బంది కలిగించే విధం కాదు. ఇది మానసిక సమస్య. కండిషన్. అంటే మన మెంటల్ కండిషన్ గానీ, మానసిక విధానం కరెక్ట్‌గా అప్, డౌన్ అవ్వడం వల్ల ఒక సమస్యను మనం ప్రాపర్‌గా తీసుకోకపోవడం వల్ల వచ్చిన ఒక మార్పు. దానివల్ల మనం ఏమనుకుంటున్నాం, ఇది నాకేదో పెద్ద ప్రాబ్లమ్ వచ్చేసింది అని చెప్పేసుకుంటున్నాం. దీంట్లో చిన్న మాట్లాడదాం. ఇంతవరకు థైరాయిడ్ నాకు మొత్తం విషయం వద్దు. థైరాక్సిన్, థైరోనము, టీఎస్‌హెచ్, టీ3 వీటి గురించి కాదు మాట్లాడుతుంది. థైరాయిడ్ అంటే ఏంటి? బీపీ అంటే ఏంటి? షుగర్ అంటే ఏంటి? లేకపోతే ఈ సైకోసోమాటిక్ డిజార్డర్ అంటే మానసిక ఒత్తిడి వల్ల శారీరకంగా వచ్చే మార్పులు. ఒక చిన్న విషయం వివరిద్దాం. ఇక్కడే కూర్చున్నాం. మనం కూర్చున్నప్పుడు ఇక్కడ పామొచ్చిందనుకోండి. ఇలా నేను ఉంటున్న దగ్గర పామొచ్చిందనుకోండి. ఆటోమేటిక్‌గా ఏమవుతది? దడ పెరిగిపోతది. ఎందుకు? పామంటే భయమని ఒక శరీరంలో మనసులో ఆల్రెడీ ఉండే ఒక చిన్న విషయం. తర్వాత ఇంకెవడన్నా ఏదైనా వచ్చిందనుకోండి. అంటే మన శరీరానికి హాని కలిగించేది ఏదైనా వచ్చిందనుకోండి. శరీరం ఆటోమేటిక్‌గా ఒక ట్రెమెండస్ చేంజెస్ జరుగుతాయి. చిన్న చిన్న మార్పులు, ప్రకంపనలు వస్తా ఉంటాయి. రైట్? దానివల్ల ఏమవుతుంది? శరీరం వణుకుతుంది. రైటా? లేకపోతే మూత్రం పడిపోతా ఉంటది. నిద్ర పట్టదు. ఇలాంటివన్నీ జరుగుతా ఉంటది. ఇదేంటి? కేవలం ఇన్ఫర్మేషన్ రాంగ్ వల్ల. అదే నేను పావును పెంచుకుంటున్నాననుకోండి. నా పెంపుడు పాము అనుకోండి. అప్పుడెలా ఉంటది? లైట్‌లే ఉంటదంటాం. రైట్? ఒక కుక్కొచ్చింది. అది నా పెంపుడు కుక్క అనుకోండి. ఏం కాదనిపిస్తాం. వేరే ఇంటికెళ్ళగానే కుక్కొచ్చిందనుకో, "ఏం సార్ కరుస్తదా ఇది" అంటాం. అవునా? ఇలాంటివన్నీ ఎలా వచ్చింది? సైకో. అంటే మానసికంగా వచ్చే ఒక మార్పు వల్ల సొమాటిక్ అంటే శరీరం మీద ఇబ్బంది కలగడం. అంతే. ఎప్పుడైతే మనకి 15 సంవత్సరాలు, 16 సంవత్సరాల లోపులు లేకపోతే దాటిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉంటది. మానసికంగా అంటే కొన్ని రకాల ఆలోచనలు. కామం, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు, కోపం, అయిష్టత, ఆప్యాయత, అనురాగం, అహంకారం, ద్వేషం ఇలాంటివన్నీ తెలుస్తా ఉంటుంటాయి. ఆ తెలుస్తున్న దీంట్లో భాగంగా మన శరీరం మెల్లమెల్లగా పాడైపోతూ ఉంటుంటది. ఆ పాడైపోతే గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డిజార్డర్ కాల్డ్ థైరాయిడ్ అని. అంటే జుట్టు ఊడిపోవడం. ఆలోచిస్తే జుట్టు ఊడిపోతుంది కదా! దానివల్ల ఒళ్ళు పెరిగిపోవడం ఎక్కువ. ఓవర్ ఈటింగ్ వల్ల డైజెషన్ ప్రాపర్‌గా కావడం వల్ల ఒళ్ళు ఫేటిగ్ అంటే బాగా నడుములు బాగా ఎక్కువవుతున్నాయి. నొప్పులు ఎక్కువవుతున్నాయి. ఎక్కువ ఆలోచిస్తున్నప్పుడు శరీరం బాగా ఆలోచనలతో కూడుకున్న థాట్స్ అంటే దాన్నేమంటారంటే కలలు బాగా వస్తా ఉంటాయి. దానివల్ల తెల్లవారేసరికి చాలా టైట్‌గా ఉండే మెలుకువ అవి జరగడం వల్ల ఆటోమేటిక్‌గా ఈ సమస్యలన్నీ జరుగుతా ఉంటాయి. ఏవేవి? థైరాయిడ్‌లు గాని అంటే అవి అన్నీ చెప్పుకోవచ్చు సైకోసోమాటిక్ డిజార్డర్ మానసికంగా వాళ్ళ ఒత్తిడి, శరీరం కలిగే ఇబ్బందులన్నీ గూడా ఈ ఆలోచనల వల్ల మారుతుంది. దీన్నే సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటారు. ఇంకో విషయం నాకు రావాల్సిన డబ్బులు రాలేదనుకోండి, అవతల వాడి మీద ఎప్పుడు ద్వేషం వస్తుంటది. ఈడు ఫోన్ ఎత్తడు, ఎప్పుడు జూడు ఇలాగే మాట్లాడతాం. రైట్? నేనెప్పుడైతే బాగా ప్రేమించిన వాళ్ళు, ఇష్టం ఉన్నోళ్ళు, వాళ్ళు నాకు ఫోన్ చేసినా, నేను ఆళ్ళకి ఫోన్ చేసినా బాడీ చూడండి ఎంత మంచిగా మారిపోతాను. నవ్వొస్తది. ముందే మనం నవ్వుతాం. అదే మనకు డబ్బులివ్వాల్సి మన కోపం ఉండేవాడు ఎత్తితే, చెప్పు ఏంటి అంటాం. అంటే ఆడి ఆలోచన మన శరీరాన్ని మారుస్తుంది. మన గెస్చర్స్‌ని మారుస్తుంది. మనలో ఒక టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. కోపం, ద్వేషం, పగ ఇవన్నీ, అహంకారం అని. అదే ఆలోచన మళ్ళీ మననేం చేస్తుంది? ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బంధం అన్నీ పెరుస్తా ఉంటుంది. ఎక్కడి నుంచొచ్చింది? సైకో వల్ల సోమాటిక్ డిజార్డర్ పోయింది. అందుకే అది యోగం కాబట్టి. యోగాలన్నీ అంటాడు యోగ చిత్తవృత్తి నిరోధః. యోగద్రోగ నివారణి. యోగ రోగాన్ని తగ్గిస్తుంది. అందుకు ప్రతి ఒక్కటి యోగంలో చాలా 4 పాదాలున్నాయి. రైట్? అందులో కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, హఠయోగం ఎన్నైనా చేసుకోవచ్చు. తర్వాత 4 పాదాల సమాధి పాద, సాధన పాద, కైవల్య ఎంత మంచిగున్నాయండి. అది కాక అష్టాదశ పురాణాలు ఉన్నాయి. తర్వాత ఎన్నో రకాల భగవద్గీతలు గాని, ఇవి గాని ఎందుకు అంటున్నానంటే ఇయన్నీ సత్యం చెప్తది. అయ్యా నువ్వు కాదు, నువ్వు కాదు. ఇది నథింగ్, నథింగ్ అని చెప్తుంది. అంటే అరే మరి మనం చేతకానిలాగా కూర్చోవడం కాదు. ఒక సమస్యను మనం ఎంతవరకు తీసుకొని మన శరీరాన్ని బాగు చేసుకుంటామా అని అది ఆలోచించాలి. ఎవడికి అప్పిస్తున్నాం? ఈడు అప్పు తీరుస్తాడా లేదా? రైట్? మనం ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటున్నాం? ఈడు మంచిగా సపోర్ట్ చేస్తాడా లేదా?
అంటే మంచి నమ్మి ఇస్తున్నాడా, ఈడు బాగుపడాలని డబ్బు ఇస్తున్నాడా, ఎవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరితో వైరాగ్యం పెట్టుకుంటున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, ఇవన్నీ మనం తెలుసుకుంటేనే రోగాలు తగ్గుతాయి. మనిషి వెళ్ళిపోయిన తర్వాత తిడుతున్నాం చాలా వరకు. మనిషి లేనప్పుడు తిడుతున్నాం. అప్పుడే వస్తాయి సమాటిక్ ప్రాబ్లమ్స్. అంటే కోపం వచ్చేస్తుంటుంది, వాడు అలాంటోడు ఇలాంటోడు. ఇవన్నిటికీ కారణం మనస్సు, మాట. మన బుర్రలో మస్తిష్కంలో ఎంతైతే చెడు పెడుతున్నామో అప్పటి వరకు వస్తున్నాయి. ఎంత చెప్తున్నా ఏ రోగాలు ఎప్పుడు తగ్గవు. థైరాయిడ్లు తగ్గవు, బీపీలు తగ్గవు. ఎందుకు? ఆలోచన విధానం. రావాల్సిన బస్సు రాకపోతే, రావాల్సిన డబ్బులు రాకపోతే, ఇవ్వాల్సిన టైంకి ఏవి ఇవ్వకపోతే, జీతాలు అందకపోతే ఆటోమేటిక్గా వస్తాయి బీపీలు. సో బీపీ సమస్యకి గోళీలు వేసుకుంటే కాదు. ఆ సమస్య ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా తగ్గించుకోవాలని కూర్చొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా, దానికి అనుభవం చెందినవాడు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నాకు ఎలా ఇన్కమ్ రావాలి, నేను ఇంత కష్టపడుతున్నా, నాకు ఎలా ఈజీ మనీ వస్తుంది, లేకపోతే ఇంకా దాన్ని డెవలప్ చేయాలంటే ఎలాంటి, ఇవన్నీ ఆలోచించాలి ప్రతి ఒక్క మనిషి. అంతేగాని రోగానికి వెళ్ళి మందులు వేసుకోవడం కాదు. మనం మందులు కొనుక్కోవట్లేదు, ప్లాస్టిక్ కొనుక్కుంటున్నాం. వేస్ట్ అంతా లోపలంతా వేస్తున్నాం, బయట కూడా మళ్ళీ వేస్ట్ పెడుతున్నాం. ఏది తగ్గట్లే. అది శరీరాన్ని అలా కుంగదీస్తుంది. ఒక జ్ఞానం, ఒక యోగం రావడం, లేకపోతే సత్సంగం జరుగుతుండడం, లేకపోతే మీకు తెలిసిన మంచి వ్యక్తులతో ఎక్కువ మాట్లాడుతుంటాం, గుళ్ళకి వెళ్తుంటాం, పార్కులకు వెళ్తుంటాం, సమస్యలన్నీ తెలుసుకొని ఇంట్లో వాళ్ళు ఏందో మన వల్ల చేత కాలేదు. అప్పుడు ఎవరైనా ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, అమ్మ, అక్క, భార్య ఎవరైనా చెప్తున్నారు, మాట వింటుండాలి. తమ్ముడు అన్నయ్య చెప్తున్నాడు, మాట వినాలి. ఎందుకు? వాడు మన మంచి కోరుకుంటున్నాడు కాబట్టి. ఇట్లాంటి సమస్యలు, మానసికంగా వచ్చే ప్రతి ఒక్క సమస్యను మనసే సొల్యూషన్, మందులు కాదు. దానికి ప్రతిదానికి మందులు వేసేసుకుంటే ఒకసారి లివర్ కూడా పోతుంటుంది. అంటే అసంతృప్త మరణం జరుగుతుంది. అరే శరీరం మందులతో కాదు కదా తయారైంది, మనసుతోని. అందులో కొన్ని పంచభూతాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ ఉన్నాయి, మనస్సు ఉంది. ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ సైకోసోమాటిక్ డిజార్డర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక మనసు పెట్టి మెల్లమెల్లగా దాన్ని తగ్గించుకొని తద్వారా ఒక జ్ఞానమైన ఈ ప్రకృతిని తయారు చేసి ఆ ప్రకృతి బతుకుతారని కోరుకుంటున్నాను. నమస్కారం.